హాయ్ ఫ్రెండ్స్, మనం పెసరపప్పు చారు కాయబోతున్నాం. దానికి కావాల్సిన పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి పప్పును బాగా మెత్తగా ఉడికించుకోవాలి. నేను పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఉడికినాయి. కొంచెం మెదుపుకొని ఇందులో కొంచెం చింతపండు రసం, చింతపండు చిన్న నిమ్మకాయ సైజు వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ కారం వేయాలి. అలాగే ఒక టమాటా, దీన్ని బాగా మరిగించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మరిగించుకోవాలి. మనం పెసరపప్పు చారు తాలింపు వేయబోతున్నాం. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం పప్పుచారులో వేయడమే. పెసరపప్పు చారు రెడీ.